నాకు ఒక సర్పంచ్ ఫోన్ చేసిండు. ఆయన ఏమన్నాడంటే, స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారు కదా అన్న, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేటప్పుడు మరి మా సర్పంచుల బిల్లులు కానీ, సర్పంచుల అవస్థలను కానీ, సర్పంచుల కష్టాలను కానీ ఎందుకు పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి ఆయన పొద్దుగాల నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు. నేను లైవ్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తా అన్న అని చెప్పిన, అందుకే ఒకసారి లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. లైవ్లో ఉన్నారు మీరు అన్న, మీ పేరు, మీ ఊరు, మీ డీటెయిల్స్ చెప్పినాక మీ ప్రాబ్లం ఏందో చెప్పండి అన్న. మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులంతా చూస్తారు, చెప్పండి అన్న. మాది కామారెడ్డి జిల్లా బీబీపేట మండల్. నా పేరు స్వామి, సర్పంచ్. ఏ ఊరు? షేరి బీబీపేట. రైట్ రైట్, చెప్పండి అన్న. అన్న, ఇప్పుడు సర్పంచ్ల పదవి అయిపోయి 2 సంవత్సరాల దగ్గర వస్తుందన్న. దగ్గర ఇప్పటిదాకా కూడా సర్పంచులు చేసినటువంటి పనులకు ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం బిల్లులు ఒక్క బిల్లు అంటే ఒక్క బిల్లు చెల్లించలేదన్న ఇప్పటికి కూడా. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు పెడతా అంటారు. మరి పాత సర్పంచులు చచ్చిపోవాలన్నా, మరి వాళ్ళు బతకాలన్నా, సావాలన్నా అర్థమైతలేదన్న. నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు గత పరిపాలనలోనే సర్పంచ్, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కాదు. అవునన్నా. ఓకే, అయితే మరి పనులు ఎప్పుడు చేసారు మీరు? ఏ పరిపాలనలో చేసారు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు చేసినామన్నా. మరి పైసలు ఇవ్వకపోతే కేసీఆర్ అడగాలి కదా, రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తాడు? కేసీఆర్ ప్రభుత్వం అయిపోయే టైంలో పనులు చేసినామన్నా. ఇది ఒట్టిగా అంటున్నా, నేను ప్రజలకున్న డౌట్ అంటున్నా అన్న సామన్న. అయితే ప్రభుత్వం అప్పుడు SDF కింద ఫండ్స్ ఇచ్చిందన్న. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చింది. అవును, స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చిన పనులు అన్ని కూడా దగ్గరుండి పనులు చేపించినాం. అంతట్లకి పనులు అయిపోయేసరికి ఎలక్షన్ కూడా వచ్చిందన్న. అప్పటికి ప్రభుత్వం మారింది. మారిన తర్వాత కూడా ఒక 6 నెలల వరకు వస్తుండొచ్చని ఒక ఆశపడ్డాం. కానీ 6 నెలలు అయిపోయింది, దగ్గర 20 నెలలు అవుతుందన్న. 20 నెలలు అయినా కానీ ఇప్పటికి కూడా ఒక సర్పంచ్ కూడా బిల్లు చెల్లించింది లేదు. ఇంత దారుణంగా ఉంటదా అన్న ప్రభుత్వం? సరే 6 నెలలు కాకపోతే సంవత్సరం కన్నా వస్తాయని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క రూపాయి వస్తలేదు అన్న. అట్లనే ఎంపీటీసీల పరిస్థితి అంతే ఉంది, జెడ్పీటీసీల పరిస్థితి అంతే ఉంది, మున్సిపల్ పరిస్థితి కూడా అంతే ఉందన్న. నాకు ఇంకొక ప్రశ్న ఉంది. గతంలో కూడా అంటే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను చూసినాం. గతంలో కూడా కొన్ని కలెక్టరేట్ ఆఫీసుల మీదకి పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా చూసినాం. మరి గత ప్రభుత్వంలో కూడా సరిగ్గా రాలేవు కదా పైసలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు బదనాం చేస్తారు అంటే ఏమంటారు? బదనాం ఏం లేదన్నా. ఎవరున్నా సరే ప్రభుత్వ పనులు చేసినప్పుడు ప్రభుత్వం పైసలు ఇవ్వాలన్నా. కేసీఆర్ రేవంత్ రెడ్డి అప్పుడు ఎందుకు ఇవ్వలేడు? మరి ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేడు? ఆయన చేసిన పైసలు ఇచ్చిండన్నా. కానీ లాస్ట్ కి ఎలక్షన్ టైంలో ఇచ్చిన డబ్బులు మాత్రమే రాలేవు మాకు. అచ్చా, ఓకే. ఎలక్షన్ మూమెంట్ లో ఇంకొక నెల రోజులు అయితే ఎలక్షన్ కూడా వస్తుంది అనగా పనులు చేసినాం అన్నది. అచ్చా, అదంతా బాధ్యత పక్క వచ్చే ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇవ్వాలి కదన్నా. ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. అవునన్నా, అదే మా బాధ. ఇప్పటికి కూడా 1 రూపాయి రాలేదు. మళ్ళీ ఎలక్షన్లకు వస్తుంటారు. కామారెడ్డికి మీటింగ్ బీసీ డిక్లరేషన్ చేస్తా అంటారు. బీసీ డిక్లరేషన్ మేము 100% సపోర్ట్ చేస్తామన్నా, అది స్వాగతిస్తాం. కానీ మాకు సర్పంచుల ఫండ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఫండ్ అవన్నీ రిలీజ్ చేయాలి. కామారెడ్డి మీటింగ్ లో చెప్పాలి. అదే మా డిమాండ్ అన్న. ఇది ఒక్క కామారెడ్డి సమస్యనా, ఎంటైర్ స్టేట్ సమస్య ఉన్న సమస్య అన్న. కాకపోతే అందరు సర్పంచులు కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి ఈ మీటింగ్ లో బీసీ డిక్లరేషన్ చేస్తా అంటున్నారు. కాబట్టి బీసీ డిక్లరేషన్ మీటింగ్ లోనన్నా సర్పంచుల బాధలు తీరుతాయేమని ఆశపడుతున్నాం అన్న. బీసీ డిక్లరేషన్, ఇన్కమ్ డిక్లరేషన్ మీటింగ్ ఆల్రెడీ గతంలో పెట్టి ఇప్పుడు దాన్ని చట్టం తీసుకొస్తామని చెప్పి చెయ్యలేక మళ్ళీ బహిరంగ సభ పెడుతున్నాడు. అంతే పెడుతున్నా. కామారెడ్డికి వస్తుంది కాబట్టి మా జిల్లాకి వచ్చే మాకు ఏమన్నా ఇచ్చిపోతాడేమో ఆశ ఉందన్న. మొన్న వచ్చా కదా 3-4 రోజుల కింద కూడా వరద బాధితుల కోసం వచ్చిండు, చూసిండు, పోయిండు. ఏమి ఇచ్చిండో తెలియదు మాకు. నీళ్ళు వచ్చినప్పుడు లేదు, నీళ్ళు వచ్చినాయి పోయినాయి. ఈయన కూడా తర్వాత వచ్చిండు పోయిండు. అవునన్నా. ఎక్కడ కూడా ఇప్పుడు మా సర్పంచులకైతే ఖచ్చితంగా మాకు ఈ ఏవేవైతే పనులు చేసినామో డెవలప్మెంట్ పనులు, ఆ ఫండ్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పేది మా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు గ్రామాలల్లో రైతులు యూరియా కొరత కోసానికి మాట్లాడుతుంటే నిజంగా అది యూరియా కొరత లేదని చెప్పి అంటా ఉన్నాడు. పైగా ఎక్కడ కూడా ఏ సమస్య లేదంటుండు. మీరేం చెప్తారు? అక్కడ ఏముంది? యూరియా బీబీపేట సొసైటీ కాడికి మొన్న మేము రాత్రి 2 గంటల రాత్రి పోయినామన్నా. ఓకే, 2 గంటల రాత్రి పోతే మాకు 12 గంటలకు టోకెన్ ఇచ్చారు. ఓకే, 12 గంటలకు టోకెన్ ఇచ్చి 2 గంటలకు ఒక్క బస్ ఇచ్చిరన్న. రాత్రి 12 గంటలకా? మధ్యాహ్నం 12 గంటలకు టోకెన్ ఇచ్చిరు. రాత్రి 2 గంటలకు పోయి నిలబడితే రాత్రి 2 గంటలకు నిలబడ్డారా? 12 గంటల టోకెన్ కి? అవునన్నా, నిలబడితే అప్పుడు టోకెన్ కోసం, మళ్ళీ అది పంచి కోసం కాదు, టోకెన్ కోసం నిలబడితే 12 గంటలకు టోకెన్ ఇచ్చి 2 గంటలకు ఒక్క బస్ ఇచ్చిరన్న. అరే ఇంత దారుణం ఎప్పుడన్నా ఉండేనా అన్న ఈ 10 ఏళ్లలో? ఎక్కడ లేదన్నా, ఎక్కడ లేదు. గత ప్రభుత్వం కూడా ఎప్పుడైనా ఆటో ఆయనకు పైసలు ఇస్తే సంతులు వేసుకొచ్చి ఇంటికాడేసిన సందర్భాలు ఉన్నాయి. అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసిరా ఇట్లా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడలేమన్నా, ఇంత దారుణంగానే చూడలేము. అప్పుడు కూడా జర నయమే ఉంటుండే, కింద మీద అంటే కొన్ని సమస్యలు ఉండే కానీ ఇంత దారుణంగానైతే ఎప్పుడు లేదన్న. రైతులు అయితే చాలా ఆవేదనలు ఉన్నారు. పంట మొత్తం ఇంకొక 4-5 రోజులు, వారం రోజుల తర్వాత ఇస్తే
ఇచ్చినా కూడా లాభం లేదన్న. మన బుక్క తీసుకొని ఏం చేసుకుంటారు? వేస్ట్ అది. తీసుకొని ఏం చేసుకుంటారు? అదే మీరు అంతే, ఇప్పటికే పొలాలు చాలా వరకు అయిపోయింది, దాటిపోయింది. ఓకే. కానీ ఏమంటారు అంటే రైతులకు అంటే కావాలని మీరు లైన్లలో నిలబడుతున్నారు, అవసరం ఏం లేదు, అసలు అంత కొరత ఏం లేదు, కావాలని క్రియేట్ చేస్తున్నారు, మా మీద బదనాం చేస్తున్నారు అంటుండ్రు రేవంత్ రెడ్డి. అవసరం లేకుంటే ఎవరు పోతారన్న తెల్లన్నాక? 2 గంటల రాత్రి పోవాల్సిన అవసరం ఏమున్నది? 2 గంటల రాత్రి పోయి లైన్ లో నిలబడతారా అన్న? అది బీఆర్ఎస్ కార్యకర్తలైనా నిలవాల్సిన కర్మ ఏమున్నది? కాంగ్రెస్ వాళ్ళు ఓటేసిన వాళ్ళు కూడా చెప్తారన్న, మీరు పోయి కొద్దిగా ఊళ్ళలో పోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు ఈ సమస్య. నాకు 100 మంది చెప్పిరు, నేను ఎన్నోసార్లు బైట్స్ ప్లే చేసిన, అన్ని చూపించిన, అయినా నమ్మరు. అయినా పొద్దుగా లేస్తే మంత్రులు ముఖ్యమంత్రి ఒకటే మాట, సినిమా టాకీస్ కాడ నిలబడితే ఎట్లయితే మొదటోనికి లాస్ట్ టోన్కి ఒకటేసారి దొరుకుతుందా, ఇది కూడా అంతే, మీరు ఎందుకు నిలబడుతున్నారు, టైంకి వస్తుంది అంటాడు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రాలేదన్న మరి ఇట్లా సమస్య? ఎందుకు నిలబడలేదు అది అడగాల్సింది. ఇప్పుడు వాళ్ళ తప్పులు కప్పుకోవడానికి ఏదో చెప్తారు, కానీ రైతులైతే ఇప్పుడు ఒక బీపేట మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కదన్న, అందరికి అట్నే పోతారా? ఓకే, పనులు లేవా? పనులు లేవా? పని లేక ఖాళీగా తిరుగుతారా? అది ఇంకోటి, అవసరం ఏముంటుంది? మీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వాళ్ళు నెత్తులు వలగొట్టుకోవాలన్నా, తన్నుకోవాలన్నా, సావాలన్నా, ఎండలు నిలబడాలన్నా, అవన్నీ అవసరం. ఎన్నడూ లేనంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇంకొక ప్రశ్న, భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు సరే పెట్టేటట్టు అనిపిస్తలేదు, కొంత అటు ఇటుగా ఉంది, భయపడుతున్నారు అంటారు, లేదా వాళ్ళకు ఈ రిజర్వేషన్ ఫైనల్ అయితలేదు అందుకో పోతలేరు అంటారు, పెడితే ఎట్లుండే పరిస్థితి ఉన్నది అంటే ఓట్లు పడతాయా, పడితే ఎట్లా పడతాయి, ఎటువైపు పడతాయి, ఏం చూసి పడతాయి? వీళ్ళు ఏమంటారు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, రైతు భరోసా చేసినాం, రుణమాఫీ చేసినాం, ఇంకా మాకు కాక ఎవరికి వేస్తారు అన్నట్టుగా భరోసాలు ఉన్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చిరన్న? రైతు బీమా రుణమాఫీ 50% అయింది, 50% అట్నే ఉండే, రుణమాఫీ సగం ఉన్నది. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిర్రు, అది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళలేదు, చాలా మంది ఉన్నారు. ఇంకా ఓకే, ఇందిరమ్మ ఇండ్లు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి సరిగా రావడం లేదు, ఇందిరమ్మ ఇండ్లు చాలా ఉన్నాయన్న. ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి అన్న, కొన్ని వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. అంటే అవి చూసి వేస్తారేమో, అవి చూసి పడతాయేమో ఓట్ల కానీ. ఇప్పుడు రైతులు బాగుంటేనే అన్ని బాగుంటాయి, ఎక్కువ ఉన్నది రైతులే కదా, ప్రధానంగా రైతులు బాగుంటేనే అన్ని బాగుంటాయి. ఇప్పుడు రైతులకు పంట చేతికొచ్చే టైంలో కరెక్ట్ టైం కు అన్ని పెట్టుబడులు పెట్టి వేలు ఖర్చులు పెట్టి పంట పెడితే ఇప్పుడు కరెక్ట్ టైం కు మసాలా దొరకకపోయి, అసలు టైం దొరకకపోయి, ఇప్పుడు ఈ టైంలో మసాలా వేయకపోతే అది గంట పోయేది, క్రాప్ రాదు, క్రాప్ నాశనం. ఈ క్రాప్ రాకపోవడానికి కూడా కుట్ర చేస్తుర్రు. ఈ క్రాప్ మంచిగా వచ్చింది అనుకో, కొనాలే, పైసలు ఇవ్వాలి, మళ్ళీ బోనస్ వేయాలి, ఇవన్నీ ఎందుకు కథలు? సప్పుడేక ఇట్లా మసాలా వేయకపోతే, యూరియా వేయకపోతే పంటలు వండాయి వాళ్ళు నాశనం అయిపోతారని చూస్తున్నారు అంటారు, ఇది కుట్ర అంటారు. ఆ మాట ముందే పొలాలు పెట్టి వేసుకోకూరంటే కనీసం ఆ పెట్టుబడి కూడా పెట్టరు కదన్న రైతులు. అదే ఇట్లాంటిది ఒకటి ఉన్నదేమో అని కొంతమంది భావిస్తారు బయట. అది కూడా కావచ్చు, తప్పదు కదా. ఇక ఇప్పుడు రైతులను నాశనం చేసుడే కదన్నా, పెట్టి రైతులను నాశనం చేసుడు. వర్షాలు వచ్చి సగం పంటలు నాశనం అయింది, ఇప్పుడు యూరియా లేక ఉన్న సగం కూడా పోతుంది. మీ డిమాండ్ అయితే ఖచ్చితంగా ఎన్నికలకు పోయే లోపు ఏదో ఒక ప్రకటనలు మత్తుగా వచ్చినాయి, బట్టి విక్రమార్క చేసిండు, అందరు చేసిరు. బట్ మీ అంటే 10 లక్షల లోప మీరంతా పెద్ద కాంట్రాక్టర్లా? అన్న చిన్న చిన్న వర్క్లే గానీ ఎక్కువ చేసినాం. మన కుల సంఘాలకు ఇప్పించినాం, వాళ్ళు కూడా ఏమే పైసలు అని మమ్మల్ని అడుగుతారు, మా మీద మాట మీద పని చేసినప్పుడు. ఓకే, చిన్న కాంట్రాక్టర్ల చెల్లింపులు జరగాలి. చిన్న కాంట్రాక్టులు అన్న, చిన్న కాంట్రాక్టులే. పెద్ద కాంట్రాక్టర్లు ఎట్లయినా కమిషన్లు ఇచ్చి తెచ్చుకుంటారు, అదొక సందు దొరుకుతుంది వాళ్ళకి ఛానల్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి పెద్ద కాంట్రాక్టర్లకు కొంత కంపెనీలు కొంత స్టేబుల్ అయి ఉంటాయి, కొంత ఫైనాన్షియల్ గా గట్టిగానే ఉంటారు కాబట్టి నడుస్తాయి. అవునన్నా, బట్ చిన్నగా మీరు ఆశపడి చేస్తే మీరు ఉన్నది కాస్త పోయినట్టు ఇది అప్లపాలైతే అన్న. ఇప్పుడు ఒక్కొక్కళ్ళము మా భార్య మేడలో పుస్తకాలు అమ్ముకొని పనిచేసిన నేను, అయ్యో ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు నేను కట్టే దగ్గర 1కి 2 అయినాయి అన్న, ₹1,00,000 తీసుకొస్తే 2 లక్షలు అయింది. నీ అటువంటి వాళ్ళు అప్పుడప్పుడు మా లైవ్ లకు రావాలన్నా, ఒకసారి రా స్టూడియోకి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రజలకు రైతులకు మీతో మాట్లాడిస్తా నేను, రండి అన్న, తప్పకుండా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, చూసిరా రైతులు యూరియా కొరత ఉంది అని సాక్ష్యం దొరికింది, పైగా సర్పంచ్ల బిల్లులు ఇయ్యక ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మమ్మల్ని ఏం చేయమంటారు, మమ్మల్ని ఎట్లా కమ్మంటారు అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే కూడా మరి పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని రిలీజ్ చేసుడు కాదు, చిన్న కాంట్రాక్టర్లను బతకనియ్యండి, లేకపోతే గ్రామాలు నాశనం అయిపోతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు మీరు ఎన్నికలకు పెట్టక. ఈ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల జరిగే నష్టం ఇదైతే, ఇంకొకటి మీరు ఈ పథకాలు ఇచ్చినాం, ఆ పథకాలు ఇచ్చినాం, దాని ద్వారా మాకు ఎట్లయినా ఓట్లు పడతాయని మీరు ధీమాతో ఉంటే మరి గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళే గోస పడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మాకు పెన్ల మెడలకు వెళ్ళి మేము పుస్తకాలు అమ్మి మరి పనులు చేపిస్తే ఇలా మాకు పైసలు లేవు, ఏమీ లేవు, మా భవిష్యత్తు ఏందని బాధపడతా ఉన్నారు. మరి ఏంది వాళ్ళ కథ, ఎట్లా చూడాలి మరి?